హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఎంతో టేస్టీగా సింపుల్గా డోనట్స్ చూపించబోతూ ఉన్నాను. ఈ డోనట్స్ చేయాలంటే మైదా కావాలి, ఈస్ట్ కావాలి అనుకుంటున్నారా? అవేమీ లేకుండానే సూపర్గా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. నేనైతే ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాను. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోండి. ఇదంతా కూడా ఒక బౌల్లోకి వేసుకోండి. ఇవి చేయాలంటే పెద్ద ప్రాసెస్ అని మనము చేయం కదా, పిల్లలు అడిగినా కూడా. బయట కొనివ్వాలంటే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, అలాగే అంత హెల్దీ కాదు. ఇలా ఇంట్లోనే హెల్దీగా మనం చేసి పెట్టొచ్చండి. పాలు కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుతూ ఉండండి. గులాబ్ జామ్ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసి చక్కగా అంతా కూడా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టండి. ఈలోగా మనం షుగర్ సిరప్ చేసుకుందాము. 1 కప్పు షుగరు, 1 గ్లాస్ వాటర్ వేసుకొని కలపండి. ఇది మరీ పాకం రావాల్సిన అవసరం లేదు, కొంచెం మరిగితే చాలండి. పాకం అంతా కూడా ఇలా మరిగించుకున్న తర్వాత ఒకసారి కలిపి అడుగంటకుండా కలుపుకోండి. చక్కెర అంతా కూడా అడుగుకుపోకుండా అంతా కలిపి ఇలా మరిగిన తర్వాత పక్కకు పెట్టేసుకోండి. జస్ట్ ఇలా మరిగితే చాలు, మనకి పాకం అవసరం లేదు. కలుపుకున్న పిండిలో నుంచి ఇలా ఒక చపాతీ ముద్దంతా తీసుకొని రోల్ చేయండి. ఈ డోనట్స్ అయితే పిల్లలే చేశారండి, నేను పిండి కలిపిచ్చాను. మా పాప చేస్తూ ఉంది. పోటీ పడి మరి ఇద్దరు చేస్తూ ఉన్నారు, మా ఇద్దరు పిల్లలు. ఇలా అంతా కూడా కొంచెం ప్రెస్ చేసిన తర్వాత ఒక క్యాప్ తీసుకొని ఇలా ప్రెస్ చేయండి. చుట్టూ ఉన్న పిండి అంతా తీసేయండి. ఈ సైజ్ అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇలా వచ్చిన దాని మీద ఇంకొక చిన్న క్యాప్, ఏదైనా బాటిల్ క్యాప్ తీసుకొని ప్రెస్ చేసినట్లయితే పైకి డోనట్ వచ్చేస్తుంది అనమాట. క్యాప్ను కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే చాలు, ఇలా పైకి వస్తుంది. చూసారుగా ఎంత చక్కగా వచ్చిందో. 7 వచ్చాయండి నేను తీసుకున్న క్వాంటిటీకి. మిగతా కొంచెం పిండి మిగిలితే చిన్న చిన్న ఉండలు చేసి పక్కకు పెట్టుకున్నాను. ఆయిల్ సరిపడా వేసుకోండి. నేనైతే తీసుకున్న క్వాంటిటీ తగ్గట్టు ఆయిల్ వేసుకున్నాను అనమాట. మీరు ఒకవేళ ఎక్కువగా చేసుకుంటే కొంచెం బాండి పెద్దదిగా పెట్టుకోండి. నేను కొంచెం ఆయిల్ కాగానే వేస్తున్నాను, మరీ కాగొద్దు, ఎందుకంటే పైన అంతా కూడా కలర్ వచ్చేస్తుంది కానీ లోపల ఉడకదు. ఇలా సిమ్లో పెట్టి కొంచెం అవి వేగిన తర్వాత తిప్పండి, లేదంటే విరిగిపోతాయి. ఇలా అటు ఇటు తిప్పుతూ దగ్గరుండి వేయించుకోండి, సిమ్లోనే మంట పెట్టేసేయండి. ఇలా కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి టిష్యూ పేపర్ పెట్టుకొని తీసుకోండి. ఆయిల్ అస్సలు పట్టలేదు, చాలా సింపుల్గా అయిపోయింది. కాకపోతే ఇవి మునగాలి కదా అని చెప్పి నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను, కానీ ఆయిల్ అస్సలు పట్టలేదండి. ఇలా అంతా కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసి పెట్టుకోండి. పాకం కొంచెం మీకు ఒకవేళ వేడి లేదు అనుకుంటే కాస్త గోరువెచ్చగా చేయండి, ఎందుకంటే మనం ఇవన్నీ కూడా వేయించుకునేసరికి కాస్త చల్లారుతుంది కదా. కాస్త గోరువెచ్చగా ఉంటే వెంటనే పాకం పడుతుందన్నమాట. ఇలా అన్నీ కూడా వేయించుకున్నవన్నీ కూడా వేస్తూ ఎక్కువసేపు ఉంచొద్దు, ఒక 2 నిమిషాలు అట్లా జస్ట్ అలా అంటూ పైకి కిందికి అంటూ కొంచెం ఉంచేసి తీసేయండి. మరీ ఎక్కువసేపు ఉంచితే జ్యూసీ అయిపోతాయి అన్నమాట. ఈ డోనట్స్ అన్నీ కూడా ఇలా పాకంలో ముంచి తీసిన తర్వాత హర్షీస్ సిరప్ తీసుకున్నాను, అలాగే కొన్ని స్ప్రింకిల్స్ తీసుకున్నాను. ఇలా జస్ట్ ఒక ప్లేట్లోకి వేసుకొని సిరప్ అంతా కూడా ప్రెస్ చేయండి. పైనంగా ఈ ఒక స్ప్రింకిల్స్ వేసుకుంటే సరిపోతుంది. ఈ ప్లేస్లో మీరు జెమ్స్ వేసుకోవచ్చు, చాకో చిప్స్ వేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటే డోనట్స్ అనేవి రెడీ అవుతుంది. ఎంతో టేస్టీగా ఉంటాయి. నచ్చిందా? నచ్చితే లైక్ చేస్తారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో అనేది నాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.